అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారులకు ఆ ఇంట్లో నిర్మించిన సంపులే యమకూపాలయ్యాయి. బుడిబుడి అడుగులతో ఆడుతూ పాడుతూ తిరిగే వాళ్ళు అదే ఆటకు బలైపోయారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా ఇంటి పట్టున ఉండాల్సిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ హృదయ విషాదకర ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం జలభద్రాయిపల్లికి చెందిన నరసింహులు కవిత దంపతులకు 3 ఏళ్ల నిహాన్ 2 ఏళ్ల భానుమూర్తి సంతానం. అయితే రైతు కుటుంబానికి చెందిన వారుకున్నంతలో సుఖంగా బతుకుతున్నారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వ్యవసాయ పనులు ముమ్మరం అయ్యాయి. భార్య కవితకు జ్వరం వచ్చినప్పటికీ మందులు తెచ్చి ఇచ్చిన నరసింహులు 2 పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పొలానికి వెళ్ళాడు. 2 చిన్నారులు ఆటలో మునిగిపోయారు. ఈలోగా టాబ్లెట్స్ వేసుకున్న కవితకు నిద్ర ముంచుకొచ్చింది. చిన్నారులు ఆడుకుంటున్న బంతి ఇంటి నుంచి బయటకు ఉన్న నీటి సంపులో పడిపోయింది. దీంతో బంతి కోసం వెళ్లిన ఆ చిన్నారులు అందులోనే పడిపోయారు. కానీ ఆ విషయాన్ని ఎవరూ చూడలేదు. కాసేపటికి మెలకువ వచ్చిన కవితకు పిల్లలు కనిపించలేదు. అరుచుకుంటూ చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. అప్పుడే అక్కడ ఉన్న సంపుపై మూత తెరిచి ఉన్న విషయం గమనించింది. అందులోకి తొంగి చూసింది. కవితకు గుండె ఆగినంత పనైంది. సంపులో 2 చిన్నారులు తేలాడుతూ కనిపించారు. గుండెలు బాదుకుంటూ లబోదిబోమంటూ ఏడ్చింది. అది విన్న స్థానికులు పరుగు పరుగున వచ్చి చిన్నారులను బయటికి తీశారు. కానీ అప్పటికి ప్రాణాలు విడిచారు ఆ చిన్నారులు. అప్పటి వరకు అన్నదమ్ముల అల్లారితో కలకల్లాడిన ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నా నిద్రే నా బిడ్డల ప్రాణం తీసిందంటూ గుండెలు బాదుకుంటూ కవిత ఏడుస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. ఇదిలా ఉంటే మహబూబ్ నగర్ జిల్లా రుసుంపల్లికి చెందిన శ్రీహరి లలిత దంపతులకు 2 ఏళ్ల కుమార్తె గౌతమి ఏకైక సంతానం. పొలం పనులు ఉధృతంగా ఉండటం కారణంగా గౌతమిని అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంచి వ్యవసాయ పనులకు వెళ్లారు ఆ అమ్మా నాన్నలు. కానీ ఇంటి ముందు పశువుల కోసం ఏర్పాటు చేసిన తొట్టెపై మూత పెట్టడం మర్చిపోయారు. అది గమనించని అమ్మమ్మ తాతయ్యలు ఆరుబయట ఆడుకుంటుందిలే అనుకున్నారు. కానీ గౌతమి అందులో నీళ్లలో ఆడుకుంటూ అందులోకి జారి ప్రాణాలు వదిలింది. ఆలస్యంగా చూసిన కుటుంబ సభ్యులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ పాప అప్పటికే ప్రాణాలు వదిలింది. ఏది ఏమైనా చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటనలు చెబుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.